మీరు ఇది ఇందాక సిఎస్ఆర్ సపోర్ట్ కోసం చూస్తున్నామన్నాను. సో ఎట్లాంటి సపోర్ట్ చూస్తున్నారు మ్యామ్? అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాంటి వర్క్ మీరు చేయాలనుకుంటున్నారు, దానికి సిఎస్ఆర్ సపోర్ట్ ఎలా కావాలనుకుంటున్నారు? సో ఈ రోజు మేము ప్రపోజ్ చేసే కూడా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చూస్తున్నామండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎందుకు అంటున్నామంటే, మీరు ఒక పర్టికులర్ విలేజ్ యాజ్ అ ఏరియా తీసుకున్నా సరే, ఒక గ్రామ పంచాయతీ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అక్కడ మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ అనలైజ్ చేసి, అక్కడ విమెన్ ఎట్లా ఉన్నారు, ఫార్మర్స్ ఎలా ఉన్నారు, రిలేట్ చేయాలి కంపల్సరీ. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ మనం విమెన్తోనే చేపిస్తాం, బట్ యాజ్ అ ఫార్మర్ మనకు రిప్రజెంట్ చేసేది మళ్ళీ ఒక మ్యానే వస్తారు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ సారీ టు సే. పనులన్నీ ఏమో విమెన్ చేస్తున్నారు అక్కడ, ఫార్మర్ అనగానే కనిపించేది మాత్రం ఒక పాగా వేసుకుని, లేకపోతే పంచ్ వేసుకుని, ఒక జుబ్బా వేసుకుని వీళ్ళనే చూపిస్తారు. సో ఆ ట్రాన్సిషన్ కావాలి. మళ్ళీ ఎందుకు అంటున్నానంటే, ఫార్మింగ్ మనం ఎప్పుడు చేస్తున్నప్పుడు, మేము ఇప్పుడు విమెన్తో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు, మేము ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్. ఎందుకు? there is a reason behind it. It's not for promoting organic food to anyone. Land is getting degraded. మనం సాయిల్ కన్జర్వేషన్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఫార్మింగ్ లేయర్స్లో మనం చూసుకుంటే ఫుడ్ వస్తుంది, బట్ ల్యాండ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ పొటెన్షియల్, బట్ వీ నీడ్ టు రివైవ్ ఇట్ పొటెన్షియల్. సో అందుకని మేము ఓకే, వీ డోంట్ టెల్ ఆర్గానిక్, వీ టెల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. మీరు అంటే లైఫ్ స్టాక్ ఉంటుంది, ఆవులు ఉంటాయి, లేకపోతే గేదెలు ఉంటాయి, లేకపోతే కోళ్ళు, లైక్ ఆల్ దీస్ లైవ్లీహుడ్స్. సో ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ని సప్లై పెడదామని. సో ఇప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఏమంటారు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మనం ఇచ్చామనుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ 100 పీపుల్ తీసుకుని, 100 పీపుల్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? 100 పీపుల్లో 10 పీపుల్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్, సమ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ, ఇంకొకళ్ళు లైఫ్ స్టాక్ యాక్టివిటీ ఇంట్రెస్టెడ్ ఉంటారు. వీళ్ళందరినీ ఒకటే ఎంటర్ప్రైజ్ లాగా చేయాలి అనేది. ఎంటర్ప్రైజ్ అనగానే చాలామంది ఏంటంటే బిజినెస్ పెట్టము మేము, మాకు ఫండింగ్ ఇదే ప్రాబ్లం అంటారు. లేదు, ఇక్కడ ఫండింగ్ ఉంటుంది, మీరే జనరేట్ చేసుకుంటారు దాన్ని. లైక్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఆపర్చునిటీస్ టు సేవ్ దిస్, యూ కెన్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ మోడల్. ఇట్లా ఫండింగ్ మనం ఫస్ట్ ఇనిషియల్ ఫండింగ్ మాత్రమే మనం సిఎస్ఆర్ నుంచి ఇస్తాం, అక్కడ నుంచి అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. యూజువలీ ప్రస్తుతం మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా అయిపోయినాయి అని అంటే, డొనేషన్ చేసామా, అంతవరకు వర్క్ అయిపోయిందా, దాని తర్వాత దే గెట్ బ్యాక్. ఇక్కడ మనకేంటంటే మనం చేసిన ఫండ్తో సస్టైనబుల్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అక్కడ క్రియేట్ చేస్తే అది కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మనం చేద్దామని. వెన్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్ ఫర్ అ స్పెసిఫిక్ వాటర్ శానిటేషన్ కానీ, మెన్స్ట్రల్ హైజీన్ కానీ, లేకపోతే ఎనీ స్పెసిఫిక్ యాక్టివిటీ వీఆర్ రెడీ టు డూ ఇట్. సో మేము ఇప్పుడు అడిగేది ఏంటి అంటే, సిఎస్ఆర్ ఏజెన్సీస్ని ఇన్ఫ్యాక్ట్ థింక్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ అంటే ఒక ఆర్ఫన్ సెగ్మెంట్ లాగా అయిపోయింది. విమెన్ లైవ్లీహుడ్స్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్లు ఏ సెగ్మెంట్స్లో చేస్తారు అని అంటే, రూరల్ డెవలప్మెంట్ ఒకటి, అగ్రి ఆంటర్ప్రినర్షిప్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, ఫార్మ్ లెవెల్, లేకపోతే ఆర్గానిక్ అగ్రికల్చర్, విమెన్ లైవ్లీహుడ్స్, విమెన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, అలాగే స్టోర్ ఇన్ విలేజెస్, ఇలాంటి మోడల్స్లో చేద్దామని. స్మాల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీ నీడ్ సిఎస్ఆర్ ఫండ్స్. ఎందుకంటే మనం ఆ ఫండ్ ఫర్ మెషినరీ రన్నింగ్ ఇచ్చామనుకోండి, మేము మా ఆర్గనైజేషన్ ద్వారా ట్రైనింగ్స్ ఆఫర్ చేస్తాము. ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్పర్టీస్ వస్తుంది. ఎక్స్పర్టీస్ వచ్చినప్పుడు అది రన్ చేసుకుని దాని నుంచి ఎలా అంటే ప్రోడక్ట్ తీయాలనేది అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ మా ఆర్గనైజేషన్ ద్వారానే మార్కెటింగ్ కూడా చేస్తాం. సో వీ కెన్ క్లోజ్ ద సర్కిల్ దేర్. బియాండ్ దిస్ హెల్త్ అండ్ వెల్నెస్ మీద కూడా కొంచెం, ఎందుకనంటే చాలామంది పిల్లల్ని బయటకు పంపించేశారు. సో దే నీడ్ దట్ మెడికల్ ఫెసిలిటీస్, లైక్ మెడికల్ యూనిట్స్ లాగా కొన్ని వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని డివైసెస్ అక్కడ ఇచ్చి ఒక పర్సన్ని అక్కడ మనం ట్రైన్ చేసి, MLT ట్రైనింగ్ సంథింగ్ ఏదైనా ట్రైనింగ్ తీసుకుని వాళ్ళని అక్కడ పెట్టామనుకోండి, దే విల్ ఫీల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే, మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఇంకా మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పుష్. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక టౌన్కి వచ్చి చూపించుకోవాల్సి వస్తుంది. బేసిక్ మనకి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్, లేకపోతే ఎమర్జెన్సీ కేర్ వరకు వాళ్ళు అక్కడ చేసుకోగలుగుతారన్న కాన్ఫిడెంట్లో ఉంటే దే విల్ బీ మోర్ హ్యాపీ అండ్ హెల్దీ. భయంతోనే చాలామంది దే ఆర్ గెటింగ్ సిక్ అనే ఫీలింగ్లో ఉన్నాం ఇప్పుడు. చాలామంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మా పేరెంట్స్ వెళ్తానంటే కూడా, నో మీరు వెళ్ళటానికి లేదు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇట్ ఇస్ డిఫికల్ట్ వెన్ వీ గో టు రూరల్ ఏరియాస్. ఇఫ్ మనం ఒకవేళ ఆ మెడికల్ ఫెసిలిటీస్ని, మనం చిన్న మెడికల్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ కేర్ మనం అక్కడ ఇవ్వగలుగుతాము, పెట్టగలుగుతాము అని అంటే, మోస్ట్ ఆఫ్ ద ఎల్డర్స్ విల్ లవ్ టు గో టు విలేజెస్.
చాలా ఊర్లు ఇప్పుడు ఖాళీ ఇళ్ళు, మా ఊరే చూసుకుంటే ఇళ్ళన్నీ ఖాళీ ఉంటాయి. ఎందుకనంటే ఒక జనరేషన్ వెళ్ళిపోయారు, నాయనమ్మ తాతగారు వాళ్ళు చనిపోయారు, తర్వాత మా ఫాదర్ ఉన్నంత వరకు వెళ్ళేవాళ్ళు ఇయర్లీ వన్స్, ఇయర్లీ థ్రైస్ అట్లా. మేము ఇయర్లీ వన్స్ వెళ్తున్నాము. బట్ మాకు రూట్స్ అనేది ఎట్లా అంటే విలేజ్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. సో ఐడెంటిటీ కాపాడాలనుకుంటే మనం ఆ ఫెసిలిటీస్ ఉన్నాయంటే మేము మా పేరెంట్స్ని పంపిస్తాం. ఆల్ వీ నీడ్ ఇస్ లైక్ టు సెక్యూర్ అవర్ పేరెంట్స్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా వెళ్తాము. ఎందుకంటే మేము మమ్మీ వాళ్ళని వరంగల్ నుంచి హైదరాబాద్ వద్దు అనేదాన్ని కూడా, మీరు వరంగల్లో ఉంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కదా, పిల్లల్ని తీసుకెళ్తానికి ఉండదు. 4 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ తీసుకెళ్తాము, వెళ్తాము వచ్చేస్తాము. అదే వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వీల్ గో వెకేషన్కి వెళ్తాం. కానీ సో మనకేంటి అని అంటే ఇంకా విలేజెస్ లింక్ ఉంటే ఏంటి అంటే పిల్లల్లో కూడా మనకు ఆ డెవలప్మెంట్ డిఫరెంట్గా వస్తుంది. సిటీ దీంట్లో మనం ఈ అర్బన్ సిటీలో అర్బన్ లివింగ్లో ఏమవుతుంది అంటే ఆ రూట్స్ టు విలేజెస్ పోతున్నాయి. ఆ కనెక్షన్స్ మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. బికాజ్ ఎందుకనంటే అక్కడ అది ఉంటేనే మనం ఇక్కడ ఏం చేసినా కానీ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ లేకుండా మొత్తం మనం సిటీలో చేసుకుంటే ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ సస్టైనబుల్ అప్రోచ్. అండ్ అలాగే మీరు ఇప్పుడు అందరూ ఎవరిని చూసినా కానీ ఆంటర్ప్రీనర్స్ అంటే అందరూ సిటీకే వచ్చి బతకాలి అనుకుంటారు, లేకపోతే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కాకపోతే మీ ఆలోచన చూసినట్టయితే మీరు విలేజ్ లెవెల్లోనే అట్లా ఆంటర్ప్రీనర్షిప్స్ అక్కడే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి మేడం? మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సింపుల్. ఒక మీకు చిన్న చెప్తాను. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ల్యాండ్ కొనుక్కుని వాళ్ళు దాని మీద అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ దాంట్లో ఒక ఎకరమో అమ్మేసేసి పిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపించేసేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ తర్వాత అదే ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాము? ఐడెంటిటీ. విలేజ్లో ఉన్న ఐడెంటిటీ మనకు సిటీలో దొరకదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికగ్నిషన్ కానీ రెప్యుటేషన్ కానీ విలేజ్లో ఉంటుంది గ్యారంటీగా. ఆబ్వియస్లీ ఏంటి అని అంటే ఎవరైనా సరే మళ్ళీ విలేజ్లో మనం ఏం చేయగలుగుతామని ఆలోచిస్తారు. బాగా సంపాదించుకునే వాళ్ళు కొంచెం పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తారు, లేకపోయినా సరే విలేజ్కి వెళ్ళాలి అనేది ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటి అని అంటే అందరము ఇట్లా మైగ్రేషన్ వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు వస్తున్నాం బయటికి? విలేజ్ నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నాం? ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం. ఎడ్యుకేషన్ కోసం రావటం నేను తప్పను, ఎందుకంటే దట్ యూ నీడ్ టు లెర్న్. బట్ ఈ ఎడ్యుకేషన్ని మనం విలేజ్లో మనం ఇంప్లిమెంట్ చేసేటట్లు ఆలోచన విధానం మార్చుకుంటే కనుక అక్కడ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా, ఇప్పుడు మా లాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ టు రూరల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎనీ పర్సన్ ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ స్టేటస్ ఏంటి, సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏముంది, సో వాళ్ళకి రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నవే మేము ఎంటర్ప్రైజ్ అటాచ్ చేస్తాం. వెదర్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ విమెన్, వీ హ్యావ్ నో జెండర్ డిస్ట్రిక్షన్ హియర్. వాళ్ళు అక్కడ చేద్దాం అనుకునే ఆలోచనతో నా దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటాను నేను. ఎందుకు వాళ్ళ ఊళ్ళల్లో వన్ మోర్ కన్సర్న్ ఏంటి అంటే ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రియల్ ఎస్టేట్ హబ్స్ లాగా అయిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ మనకి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీటైన్, అగైన్ ద ప్రాబ్లమ్ విత్ ద ఫుడ్ సెక్యూరిటీ కమ్స్. మనం అగ్రికల్చర్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, లేకపోతే విమెన్ రిలేటెడ్ అక్కడే మనం క్రియేట్ చేయగలిగితే, ఈ యూత్ని ఎవరినైతే మనము ట్రైన్ చేసి వాళ్ళని అక్కడ రూరల్ ఎంటర్ప్రినర్స్గా క్రియేట్ చేయగలిగితే ఎవ్రీవన్ విల్ హ్యావ్ అ ఎకోసిస్టమ్ దేర్.